అదేవిధంగా మన రాజ్యాంగం గురించి చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే తక్కువ కుల మతాలు లేరు. ఈరోజు అన్ని సమాన హక్కుతో ఉంటున్నాము. అదేవిధంగా మనకని ఆ రాజ్యాంగంలో రాసిన మహానుభావుడు ఈరోజు మనమందరం తెలుసుకుంటున్నాము. అదే కాకుండా మనకు ఒక న్యాయం కావాలని కోర్టు కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ కానీ ఒక్కొక్క అధికారిని నియమించాడు. 18 రోజులు ఆయన రాత్రి పగలు నిద్ర లేకుండా ఇదంతా రాశారంట. కానీ మనం ఎప్పుడు మన దేశానికి రుణపడి ఉండాలి. జై హింద్. మీరు అవకాశం ఇస్తే ఒక చిన్న పాట పాడాలని కోరుకుంటున్నాను. ఏటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానము పాడుకొని మన దేవికి ఇవ్వాలి ఆరతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరు వీరులు త్యాగ బలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. జై హింద్.